ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో మన ఇండియా అయితే నిన్న థర్డ్ టీ20లో మొట్టమొదటి గెలుపునైతే నమోదు చేసింది. ఈ మ్యాచ్లో అయితే చాలా వరకు పాజిటివ్స్ ఉన్నాయి, అలానే తక్కువ నెగిటివ్స్ అయితే ఉన్నాయి. అలానే నిన్న ఆడిన మన ఇండియా నింజా స్టేడియంలో అత్యధిక రన్స్ చేసి రికార్డుని కూడా సెట్ చేసింది. అక్కడ ఇంతవరకు ఎవరే కానీ 180 రన్స్ని చేసి టీ20లో మ్యాచ్ విన్ అయిన రోజు అయితే అసలే లేదు. కానీ మన ఇండియా అయితే 187 రన్లను ఈజీగా చేసి మ్యాచ్ని అయితే గెలిచి చూపించింది. ఇక ముందుగా టాస్ విషయానికి వస్తే మన ఇండియా అయితే ఎన్నో టాసులు ఓడిపోయిన తర్వాత ఎట్టకేలకు ఎంతో క్రూషియల్ మ్యాచ్ అయిన ఈ మ్యాచ్లో అయితే సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. అలానే మన ఇండియన్ టీంలో చూసుకున్నట్లయితే ఏకంగా 3 చేంజెస్ చేశారు. మనం ఎప్పటి నుంచో తల బాదుకుంటున్న హర్షదీప్ సింగ్ని అయితే రాణి తెచ్చారు. అసలు అలానే తేవడంతో అతని ఇంపాక్ట్ ఏందో కూడా చేసి చూపించాడు. అలానే హర్షిత్ రాణాను బ్యాక్ చేసేశారు. అలానే కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ని కూడా టీంలోంచి తీసేసి జితేష్ శర్మ మరియు వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్లను అయితే తీసుకొచ్చారు. వీళ్ళ ముగ్గురు ప్లేయర్లు అయితే మన టీం ఇండియాకు చాలా బ్యాలెన్స్ని అయితే యాడ్ చేశారు. మెయిన్లీ మన ఇండియా అయితే చాలా స్ట్రాంగ్గా కనపడింది ఆన్ ద పేపర్. అలానే ఆఫ్ ద పిచ్ కూడా చాలా మంచిగా ఆడి విన్ అయితే సాధించారు. మెయిన్లీ ఫస్ట్ ఓవర్లోనే మన హర్షదీప్ సింగ్, ట్రావిస్ హెడ్ లాంటి దిగ్గజ బ్యాటర్ని అవుట్ చేసి అతని ఇంక్లూజన్ ఎందుకంత స్ట్రాంగో అతడు ప్రూవ్ చేశాడు. కాబట్టి హర్షదీప్ సింగ్ ఈజ్ ద కీ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు దాదాపు టీ20 క్రికెట్లో 100కి పైగా వికెట్లు తీశాడు మన ఇండియా తరఫున. అదే చెప్తుంది తను ఎంత క్రూషియల్ బౌలరో మన ఇండియా. కానీ అది కూడా కేవలం 66 మ్యాచెస్లోనే అతడు 100కు పైగా వికెట్లు అయితే తీసిపెట్టాడు. ఇక టిమ్ డేవిడ్ వికెట్ పడిన తర్వాత మెల్లిగా ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేద్దామని అనుకున్నారు. కానీ థర్డ్ ఓవర్లో హర్షదీప్ సింగ్ మళ్ళీ వచ్చి జోష్ ఇంగ్లీష్ చాలా అగ్రెసివ్ మూడ్లో ఆడదాం అని అనుకున్నాడో ఏమో, కానీ ఆ అగ్రెసివ్ మూడ్లో ఒక బాల్ని ఫ్లిక్ చేశాడు, అది ఈజీగా క్యాచ్ ఇచ్చేశాడు. అక్కడి నుంచి మన ఇండియా అయితే చాలా సునాయాసంగా ఈజీగా మన మ్యాచ్ ఈ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ని అయితే డెఫినెట్లీ డామినేట్ చేసి పడేస్తారు యాజ్ ఎ బౌలర్ లాగా అని అనుకున్నాం. కానీ అలానే మనము థర్డ్ వికెట్ కూడా పవర్ ప్లేలోనే వచ్చేది. అన్ఫార్చునేట్లీ టిమ్ డేవిడ్ అయితే క్యాచ్ అయితే వాషింగ్టన్ సుందర్ ఈజీ క్యాచ్ అయితే మిస్ చేశాడు. ఆ తర్వాత అయితే టిమ్ డేవిడ్ ఎటువంటి విధ్వసం చూశాడో మనందరం చూసాం. అసలు లిటరలీ ఏమన్నా బ్యాటింగ్ చేశాడు. 38 బాళ్ళల్లో 74 రన్లు కొట్టి అందులో 8 ఫోర్లు 5 సిక్సర్లతో వీరబాదుడు బాధపడేశాడు. మెయిన్లీ అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తికి అయితే అదేదో పర్సనల్గా పొగ ఉన్నట్లు వాళ్ళనైతే ఉతికి ఆరేశాడు. లిటరలీ అక్షర్ పటేల్కి అయితే ఏకంగా 129 మీటర్ల 6 కొట్టాడు. అది స్ట్రైక్ డౌన్ ద గ్రౌండ్ ఏ ప్లేయరే కానీ కొట్టడం చాలా కష్టం. జస్ట్ ఆ బౌండరీ లైన్ని దాటించడమే చాలా కష్టం. అటువంటిది టిమ్ డేవిడ్ ఏకంగా 129 మీటర్ల దూరంతో ఆ రూఫ్ని అయితే టచ్ చేశాడు. ఆల్మోస్ట్ బాల్ అయితే బయటికి వెళ్ళిపోయేంత పని అయింది. అంత దూరం అయితే ట్రావెల్ చేసింది బాల్. ఇక ఒకవైపు అయితే టిమ్ డేవిడ్ బాగా ఆడుతున్నాడు అన్న సమయంలో ఇంకో నుంచి మిచెల్ మార్ష్, అలానే ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు అయితే వెంటనే వికెట్లు పడుతున్నారు. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి వేసిన ఒక ఓవర్లు అయితే ఏకంగా బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు పడ్డాయి. కెప్టెన్ మిచెల్ మార్ష్ మరియు మిచ్ ఓవెన్ ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ మరియు టిమ్ డేవిడ్ అయితే పర్లేదు అన్న ఒక పార్ట్నర్షిప్ని అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. బాగానే ఆడారు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత అయితే మార్కస్ స్టోయినిస్ మరియు షాట్ అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ని నెలకొల్పి 50 రన్ల పైగా రన్స్ని అయితే నెలకొల్పగలిగారు. ఇక టిమ్ డేవిడ్ కూడా చాలా మంచిగా కాంట్రిబ్యూట్ చేశాడు ఈ టీంకి. టిమ్ డేవిడ్ అయిపోయిన తర్వాత మార్కస్ స్టోయినిస్ కూడా చాలా మంచిగా కాంట్రిబ్యూట్ చేశాడు. కేవలం 39 బాళ్ళల్లో 64 రన్లు కొట్టి 3 ఫోర్లు 2 సిక్సర్లతో చాలా మంచి కాంట్రిబ్యూషన్ అయితే కనిపించాడు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ ఏకంగా 3 వికెట్లు తీశాడు. అలానే జస్ప్రీత్ బుమ్రా కేవలం 6 కామ్నితో మెయింటైన్ చేశాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్, శివం దుబే 1 వికెట్, అలానే అభిషేక్ శర్మ అయితే అతడు వేసిన ఒక ఓవర్లో 13 రన్లను కన్సీవ్ చేశాడు. మెయిన్లీ 186 రన్లతో చేసింగ్ దిగిన మన ఇండియా అయితే ఇనిషియల్ అయితే చాలా మంచి స్టార్ట్ అందించారు. మెయిన్లీ అభిషేక్ శర్మ అయితే చాలా మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేసి 16 బాళ్ళల్లో 25 రన్లు కొట్టి చాలా మంచి కనపడ్డాడు. ఆ తర్వాత శుభం గిల్ కూడా అదే 2 చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు. కానీ అయినా కూడా ఇతడు బిగ్ ఇన్నింగ్స్ ఉందేమో అని అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఇతడు ఆడిన నాకు చూస్తే చాలా మంచిగా ఆడాడు. ఫస్ట్ మ్యాచ్ అది వర్షం పడి రద్దయిన మ్యాచ్లో. కాబట్టి ఈ రోజు ఏమైనా కొంచెం ఏమైనా ఉంటుందో ఆ మునపటి ఫామ్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటాడేమో అనుకున్నాం. కానీ శుభం గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్య మాత్రము పవర్ ప్లేని ఎక్కడే కానీ డిసడ్వాంటేజ్ చేసుకోకుండా 11 బాళ్ళల్లో 24 రన్లు కొట్టి పవర్ ప్లేని అయితే పూర్తిగా ఉపయోగించాడు మన ఇండియా వైపు. ఇక ఆ తర్వాత పవర్ ప్లే అయిపోయిన తర్వాత వెంటనే అభిషేక్ శర్మ అలానే సూర్యకుమార్ యాదవ్ అయితే అవుట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మరియు అక్షర్ పటేల్ అయితే చాలా మంచిగా ఆడారు. మెయిన్లీ తిలక్ వర్మ అయితే యాజ్ యూజువల్ అతడు ఎలా అయితే మ్యాచెస్ ఈ మధ్య కాలంలో ఫినిష్ చేయడానికి
ప్రోత్సహిస్తున్నాడో సేమ్ అలానే మ్యాచ్ని డీప్గా వెళ్ళడానికి ఒకవైపు అతడైతే యాంకర్లా సెట్ అయిపోయాడు. ఆ తర్వాత అతని చుట్టూ తిరుగుతూ అక్షర్ పటేల్ అయితే చాలా మంచిగా ఆడుతున్నాడు. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ అయితే బహుశా అతనికి బౌలింగ్ ఇవ్వలేదు అన్న కోపంతో ఏమన్నా వచ్చాడో ఏమో, కానీ లిటరల్లీ అయితే అసలు మనం వాషింగ్టన్ సుందర్ అయినా అని అనేలా బ్యాటింగ్ అయితే చేశాడు. కేవలం అతను ఆడిన థర్డ్ బాల్లే నాథన్ ఎల్లిస్కి అయితే ఒక పుల్ షాట్తో సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత అతడు విధ్వంసం అంటే ఏందో చూపించాడు. అలానే జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్ అయితే ఏకంగా 50 రన్ల పార్ట్నర్షిప్ నెలకొల్పి చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశారు. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ అయితే ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అలానే జితేష్ శర్మ కూడా ఒక కామన్ కంపోజ్డ్ ఇన్నింగ్స్ ఆడాడు అదర్ ఎండ్లో. ఇది కూడా ఒకవేళ ఒక కామన్ కంపోజ్డ్ ఇన్నింగ్స్ కూడా లేకపోతే అఫ్కోర్స్ లాస్ట్లో శివం దుబే ఉన్నాడు. శివం దుబే అయితే ఈ ఆస్ట్రేలియన్ సాయిల్ పైన అయితే చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నాడు. అతనికి సెకండ్ మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది. లిటరల్లీ అతడికి బాల్ ఎటువైపు మూవ్ అవుతుందో అర్థమవుతుందో కాలేదో కూడా మనకు అర్థం కాలేదు. అంత టెంటేటివ్ బ్యాటింగ్ చేశాడు అతడు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా బౌలింగ్లో డెఫినెట్లీ ఆ హేజల్వుడ్ యొక్క మిస్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. అతనైన ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ ఈ మ్యాచ్లో అయితే మిస్ అయిపోతూ ఉంది. మెయిన్లీ ఎక్స్ బ్రేట్లీ చాలా మంచి బౌలింగ్ వేశాడు, కానీ ఒక వికెట్ తీసి 30 రన్లు ఇచ్చాడు. ఆ తర్వాత షోన్ బాట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ఇతడు లిటరలీ 16 ఎకానమీ మెయింటైన్ చేశాడు. మెయిన్లీ ఇలా బౌలింగ్ లేనప్పుడు ఎవరైనా హీరో ఉన్నాడా అంటే నెథన్ ఎల్లిస్ అని చెప్పుకోవచ్చు. అలానే కూనామ్యాన్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చాలా మంచిగా బౌలింగ్ వేసి పర్లేదు అని అనిపించాడు. చాలా టఫ్ లైనర్ లెంత్లో వేసి అతడైతే తన బౌలింగ్లో 4, 6 అయితే ఎక్కువ కన్సీవ్ చేయలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.